హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శైలు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు నా పార్లర్ వ్లాగ్ చేయాలనుకుంటున్నానండి. టుడే పార్లర్ ఓపెన్ చేసిన నుంచి క్లోజ్ చేసే వరకు నేను ఏం సర్వీస్ చేస్తాను, నా కస్టమర్స్ ఏం సర్వీస్కి వస్తారు, అసలు నా టోటల్ డైలీ వ్లాగ్ ఎలా ఉంటుంది అన్నది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇది వచ్చేసి నా పార్లర్ ఫ్రంట్ సైడ్ అండి. చూడండి బయట ఎలా ఉందో. రండి లోనకు కూడా ఎలా ఉందో చూసేద్దాం. వెస్టర్డే నైటు పార్లర్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఎంతైనా కొంచెం దట్టిగా ఉంటుంది కదండి. మార్నింగే వచ్చేసి క్లీన్ చేసుకుంటాను. చూడండి ఎలా ఉందో పార్లర్ లోన. టైం వచ్చేసి 10 o'clock అవుతుందండి. ఎందుకంటే నాకు ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. కస్టమర్స్ వచ్చేస్తారు కదా, అందుకని కొంచెం ఫాస్ట్గా స్పీడ్గా నా వర్క్ అనేది స్టార్ట్ చేసేసానండి. సోఫా సెట్టు దొలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ మిర్రర్ అన్నది క్లీన్ చేస్తాను. తర్వాత పార్లర్ అన్నది ఊడ్చేసుకొని నా డే మాత్రం స్టార్ట్ అయిపోతుందండి. కస్టమర్స్ ఏ వర్క్ చేయించుకుంటారు అన్నది నేను ఈరోజు స్టార్టింగ్ నుంచి పార్లర్ క్లోజ్ చేసి నైట్ వరకు నేను ఏ సర్వీస్ అన్నది ఇందులో చూపిస్తానండి. నాకు స్టూడెంట్స్ ఉన్నారండి పార్లర్లో. వాళ్ళు వచ్చేసి వాళ్ళ పనులు ఎలా ఉంటాయి అంటే, ఇదిగో ఇది చూడండి, హెయిర్ స్పా అని క్రీమ్ తీశారండి. సగం మిగిలిపోయింది. అది మళ్ళీ నెక్స్ట్ డే యూజ్ కాదు కదా, ఇంత తీసేస్తుండ్రు, ఖరాబ్ చేసేస్తుండ్రు. హ్యాండ్ వ్యాక్స్ కోసం వ్యాక్స్ కూడా తీసేశారు. అది కూడా సగం మిగిలిపోయిందండి. ఎక్స్ట్రా తీయొద్దు అన్నా కానీ వాళ్ళు అలానే చేసేస్తుంటారు. నేను ఇంకా వచ్చేసి క్లీన్ చేసుకుంటున్నాను. క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇది నేనే అండి 2 years బ్యాక్ నా పిక్స్. ఇప్పుడు ప్రజెంట్ నేనే ఇలా ఉన్నాను. తర్వాత ఏమేం కిట్స్ ఉన్నాయి, ఎంతవరకు ఉంది అన్నది నేను చెక్ చేసుకుంటున్నాను. క్రీమ్స్ ఎక్కువ ఉన్నాయా, ఏమన్నా అయిపోయాయా అని. పార్లర్ లోన క్లీన్ చేసానండి. ఇది వచ్చేసి బయట వర్షం పడుతుంది కదా, నైట్ నుంచి 2 days నుంచి వర్షం కంటిన్యూస్గా వస్తుందండి. ఇది నా స్మాల్ గార్డెన్ అండి. మొక్కలు వర్షానికి పడిపోయాయి, వాటినే తీసి పైకి అన్నది నేను కడుతున్నాను. మీరు ఇందులో చూడొచ్చు. వర్షం వచ్చింది అని అంటే గాలితోటి మొక్కలు అన్నది పడిపోవడం జరుగుతుంటుంది కదండి. అదే ఇంకా సెట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నా స్మాల్ గేట్ అండి. అది కూడా నేను పక్కకు పెట్టేస్తున్నాను. చూడొచ్చు మీరు ఇందులో. ఇది వచ్చేసి మెయిన్ రోడ్లో ఉంటుందండి పార్లర్. తిను వచ్చేసి ఫస్ట్ క్లయింట్ అండి. ఐబ్రోస్కి వచ్చేసారు. తిను ఐబ్రో సర్వీస్కి వచ్చేసారు. ఈరోజు ఫస్ట్ క్లయింట్ ఐబ్రోస్ అన్నట్టు. తనకు ఐబ్రోస్ చేసేస్తున్నాను. తిన ఐబ్రోస్ కంప్లీట్ కాగానే ఇంకా నెక్స్ట్ ఏ కస్టమర్ వచ్చారు, ఏం సర్వీస్ వాళ్ళకి ఇస్తున్నాను అనేది నెక్స్ట్ కూడా నేను మీకు చెప్పేస్తానండి. తను వచ్చేసి ఐబ్రో కొంచెం స్లో చేయక సెన్సిటివ్ స్కిన్ అని అంటున్నారు. నేను అదే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఎవరు వస్తారు ఏంటి అన్నది మనం ఈరోజు చూసేద్దామండి. పార్లర్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. తిన థ్రెడ్డింగ్ అయిపోవచ్చిందండి. నా స్టూడెంట్స్ పక్క నుండి వాళ్ళు చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి అక్క మేము కూడా అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నాకు ఫేషియల్ వచ్చిందండి, గోల్డ్ ఫేషియల్. క్లయింట్ వచ్చేసి 3 days ముందు చేయించుకోవాలా, 4 days ముందు చేయించుకోవాలా అండి అకేషన్కి అని అడుగుతున్నారు. నేనైతే వాళ్ళకు సజెస్ట్ చేసేదండి 3 days ఆర్ 4 days ముందే చేయించుకోవాలండి, అప్పుడే గ్లోనెస్ వస్తుంది కదా అని చెప్తున్నాను. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ నా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫేషియల్ అన్నది నేను కంప్లీట్ చేస్తున్నానండి. తను వచ్చేసి గోల్డ్ ఎలా ఉంటుంది, నార్మల్ ఎలా ఉంటుంది అని అడిగారు. గోల్డ్ సజెస్ట్ చేశాను, చేయించుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఐబ్రోస్ అండి. ఈరోజు వచ్చేసి నేను చాలా ఐబ్రోస్ చేశానండి. మినిమం ఒక 20 numbers వచ్చి ఉంటారు నాకు తెలిసి. కానీ అందరినీ వీడియో తీయలేము కదండి, వీడియో అన్నది లెంత్ అయిపోతుంది కదా. తినే కాదండి, ఇప్పుడు చేయించుకునే పర్సన్ వాళ్ళ సిస్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా థ్రెడ్డింగ్కే వచ్చేసారు.
మీరు చూడొచ్చు, వాళ్ళు బ్యాక్ సైడ్ కూర్చున్నారు సోఫాలో. వాళ్ళకు కూడా నేను థ్రెడ్డింగ్ అన్నది కంప్లీట్ చేసి పంపించానండి. ఇందులో వచ్చేసి నాకు ఈరోజు వరకు హెయిర్ కట్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ ఐబ్రోస్ మాత్రం నేను 20 వరకు చేశాను ఈరోజు. ఎందుకంటే 2 డేస్ నుంచి వర్షం వస్తుంది కదా, అందుకని వాళ్ళు నాకు కాల్ చేసి 2 డేస్ నుంచి వెయిట్ చేసి మరీ వచ్చి వర్షం అయినా పర్లేదు అని చేయించుకొని వెళ్ళారు. ఇదిగోండి వాళ్ళ సిస్టర్ వాళ్ళు కూడా చేయించుకొని వెళ్ళిపోయారండి. నెక్స్ట్ సర్వీస్ ఏంటి, ఎవరు వస్తారు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి హైడ్రా ఫేషియల్ అండి. హైడ్రా ఫేషియల్లో కస్టమర్ హైడ్రా ఫేషియల్కి వచ్చారు. నెక్స్ట్ నేను నా స్టూడెంట్స్కి కూడా హైడ్రా క్లాస్ అన్నది ఆగిపోయిందండి. ఓకే, క్లయింట్ కూడా వచ్చేసారు కదా, వాళ్ళకి చేస్తూ వీళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. అదే చేస్తున్నానండి వాళ్ళకి. మీరు చూడొచ్చు స్క్రీన్ పైన, డిస్ప్లే పైన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ షోవిల్ నైఫ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎంత టెంపరేచర్లో మనం పెట్టుకోవాలి అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి నేను చేయడం జరిగిందండి. ఈరోజు హైడ్రా వచ్చేసి వైబ్రేషన్ ఎలా వస్తుంది ఏంటి అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అయిపోగానే వర్క్ ఎలా చేయాలన్నది కూడా కంటిన్యూ చేసుకుంటూ కంప్లీట్ చేసేసానండి. ఇది వచ్చేసి ఎల్ఈడి మాస్క్ అండి. ఇందులో 10 కిట్ ఉంటుంది. 10 కిట్ కంప్లీట్ అయ్యాక ఫైనల్గా ఎల్ఈడి మాస్క్ అన్నది మనం పెట్టేస్తాం. ఇది పెట్టేశాక మినిమం మనము 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అలా సెన్సిటివ్ స్కిన్, నార్మల్ స్కిన్ని బట్టి ఉండాల్సి వస్తుంది. అదే అండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 10 మినిట్స్ తర్వాత నాకు ఇది అయిపోయిందండి. మళ్ళీ ఇంకొక పర్సన్ ఐబ్రోస్కి అయితే వచ్చేసారండి. తనకు కూడా నేను ఐబ్రో అన్నది చేస్తున్నానండి. ఐబ్రోస్ తినేది కంప్లీట్ కాగానే మాది లంచ్ టైం అండి. లంచ్ అయిపోగానే మళ్ళీ ఈవినింగ్ నేను ఏ వర్క్ చేశానన్నది మీకు కంటిన్యూస్గా నేను చెప్పేస్తానండి. వీళ్ళది నాన్ లోకల్ అండి. తిను కూడా కాల్ చేసి అక్క ఉన్నారా, ఈవెంట్స్కి వెళ్ళారా అని మరీ వచ్చి చేయించుకున్నారండి. లంచ్ తర్వాత నా స్టూడెంట్స్ వచ్చేసి వ్యాక్స్ చేస్తున్నారండి. వ్యాక్స్ వచ్చేసి వాళ్ళకు ప్రాక్టీస్లో హ్యాండ్సమ్ ప్రాక్టీస్ మాత్రం నేను చేపిస్తానండి. అలా చేసినప్పుడే కదా వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకునేది. నాకే చేస్తా అని చెప్పారు. సరే చేసేయండి, నేను కూడా వ్యాక్స్ చేసుకోలేదు, 1 మంత్ అయిపోయింది అని నేను ఇంకా నా హ్యాండే వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు హ్యాండ్సమ్ ప్రాక్టీస్ కూడా నా హ్యాండ్పై చేసేసారు, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కట్ వచ్చేసిందండి. ఈరోజు అన్నీ కవర్ అయిపోయాయి. మ్యాక్సిమం ఐబ్రోస్ ఎక్కువ వస్తుంటాయి, హెయిర్ కట్స్ మన పార్లర్ ఫేమస్ అండి. ఓకే అండి, ఈరోజు డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి పార్లర్ నైట్ టైం అండి. ఇది నా బోర్డు చూడండి మీరు. ఇందులో టైం వచ్చేసి 9:30 అయిపోయింది. 9:30కి నేను పార్లర్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, టైం అయిపోయింది, నేను పార్లర్ అనేది క్లోజ్ చేసేస్తున్నానండి. చూడొచ్చు మీరు. ఓకే అండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే, బాయ్, గుడ్ నైట్.